హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం MySQL సిరీస్లో ఉన్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే స్టోర్డ్ ప్రొసీజర్స్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట MySQLలో. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఫంక్షన్స్. సో మెథడ్స్ ఉంటాయి కదా మన జావాలో. మెథడ్ అంటే ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ రీయూజబిలిటీ పర్పస్. సేమ్ అలాగే ఇక్కడ కూడా స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎందుకు అంటే, సో నువ్వు ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ అని ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి. సో అన్ని డీటెయిల్స్ నువ్వు రిట్రీవ్ చేయడానికి, సో అదే క్వరీని నువ్వు ఎట్ ఏ టైం అగైన్ అండ్ అగైన్ నువ్వు యూజ్ చేయాలనుకుంటున్నావు. సో దాన్ని మళ్ళీ మళ్ళీ అదే క్వరీని నువ్వు రాసే బదులు నువ్వు దాన్ని ఒక స్టోర్ ప్రొసీజర్, ఒక ఫంక్షన్ లో స్టోర్ చేసుకుంటే, లైక్ మెథడ్ ఇది ఒక ఫంక్షన్ అనమాట. సో జస్ట్ బై కాలింగ్ దట్ ఫంక్షన్ నేమ్, ఎలాగైతే సేమ్ మనం నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉంటుందో సేమ్ అలాగే మనం ఒక మెథడ్ లో స్టోర్ చేసుకుంటాము. దాన్ని కాల్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆ క్వరీ. సో అండ్ ఆల్సో ఓన్లీ ఒకటే కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ ఎన్ని అయినా కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ ప్రొసీజర్స్ లో. సో అన్ని క్వరీస్ ఒకేసారి ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట ఎప్పుడైతే మనం ఆ స్టోర్ ప్రొసీజర్స్ ని కాల్ చేస్తామో. సో చాలా యూస్ఫుల్ అనమాట స్టోర్ ప్రొసీజర్స్ అనేవి. సో ఫస్ట్ మనం సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్ సింటాక్స్ వచ్చేటప్పటికి, సో డీలిమిటర్. సో మనకేంటి అంటే నార్మల్గా డీలిమిటర్ అంటే ఏంటి అంటే, సో మనం ఏదైతే ఎట్ ద ఎండ్ లో మనం రాస్తామో, లైక్ సెమీకోలన్ పెడతాం కదా ఎండ్ లో, అంటే స్టేట్మెంట్ ఎండ్ అయిపోతుంది అని. సో దాన్నే డీలిమిటర్ అంటారు అనమాట. సో బై డిఫాల్ట్ గా డీలిమిటర్ ఏముంటుంది అంటే సెమీకోలన్ కదా. సో నేను ఇప్పుడు సెమీకోలన్ ని మార్చేస్తున్నా, డీలిమిటర్ ఏం చేస్తున్నాను అంటే డబల్ స్లాష్ పెడుతున్నా. బికాజ్ ఎందుకు అంటే, సి మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ లో మోర్ దెన్ వన్ ఎస్క్యూఎల్ క్వరీ రాస్తాం. సో మోర్ దెన్ వన్ ఎస్క్యూఎల్ క్వరీ రాసినప్పుడు ఏమవుతుంది? సో ఒక ఎస్క్యూఎల్ క్వరీ రాసి సెమీకోలన్ పెట్టాలి ఖచ్చితంగా. సో సెమీకోలన్ పెట్టినప్పుడు ఏమవుతుంది? దాని కింద అక్కడికి అదే ఎండ్ అయిపోయింది అనుకొని క్వరీ, దాని కింద ఉన్న క్వరీస్ ని ఎగ్జిక్యూట్ చేయదు అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే ఫుల్ఫిల్ అవ్వదు ఆ స్టోర్ ప్రొసీజర్. సో అప్పుడు ఏంటి, ఎర్రర్ వస్తుంది అనమాట. సో అందుకోసం మనం ఫస్ట్ డీలిమిటర్ ని చేంజ్ చేస్తున్నాం. సో నేను డీలిమిటర్ ని డబల్ స్లాష్ పెట్టాను. అండ్ దెన్ నౌ క్రియేట్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ నేమ్ ఏం పెడుతున్నాను అంటే, లైక్ ప్రొసీజర్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. గెట్ ఆల్ అకౌంట్స్ అని జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ పెడుతున్నా. సో గెట్ ఆల్ అకౌంట్స్ అండ్ దెన్, సో ఇక్కడ బిగిన్. సో బిగిన్ చేస్తున్నా. సో ప్రొసీజర్ ని బిగిన్ చేస్తున్నాం కాబట్టి బిగిన్ అని పెట్టాను. సో ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ ఎన్ని అయినా కానీ మనం ప్రొసీజర్స్ రాసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని క్వరీస్ రాసుకోవచ్చు. అండ్ దెన్ ఎండ్. సో దేన్ని ఎండ్ చేస్తున్నా, దేన్ని చేస్తున్నా అంటే ఈ డీలిమిటర్ ని ఎండ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు స్టార్ట్ అయింది క్వరీ, ఆ క్వరీ అనేది ఇక్కడ ఎండ్ అయింది అని చెప్తున్నా దానికి. సో అందుకోసం అనేది నేను ఇక్కడ డీలిమిటర్ ని ఎండ్ చేస్తున్నా. అండ్ దెన్ ఇప్పుడు నువ్వేం చేయాలంటే డీలిమిటర్ ని చేంజ్ చేసేయాలన్నమాట, బికాజ్ నువ్వు ఆల్రెడీ చేంజ్ చేసావు. బట్ అండ్ దెన్ అగైన్ నువ్వు సెమీకాలన్ లోకి మార్చుకోవాలి, బికాజ్ సెమీకాలన్ ఇస్ డిఫాల్ట్ డీలిమిటర్ అనమాట. సో అందుకని మళ్ళీ మార్చాలి కాబట్టి డీలిమిటర్ సెమికోలన్. సో ఇది ఒక సెట్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్. సో ఇక్కడ చూసుకుందాం మనం ఫస్ట్ సింటాక్స్. సో డీలిమిటర్ చేంజ్ చేశాను, ఒక ప్రొసీజర్ క్రియేట్ చేశా. క్రియేట్ ప్రొసీజర్ అండ్ ప్రొసీజర్ నేమ్ ఎలా సెట్ చేయాలంటే, నువ్వు ఏ టాస్క్, లైక్ మెథడ్ నేమ్ ఎలా సెట్ చేస్తాం మనం జావాలో, అది ఏ టాస్క్ చేస్తుంది అని. సో ఆ టాస్క్ నేమ్తో మనం పెట్టుకోవచ్చు. అండ్ దెన్ బిగిన్ అండ్ సమ్ ఎస్క్యూఎల్ క్వరీస్ ఉంటాయి. అండ్ అండ్ ఎండ్ అవుతుంది ఇక్కడ. అండ్ దెన్ డీలిమిటర్ ని మనం మళ్ళీ చేంజ్ చేసేస్తున్నాం అనమాట. సో ఇది మనం సింపుల్లీ డీలిమిటర్. సో ఫస్ట్ మనం ఒక క్వరీ రాద్దాం ఇక్కడ. సో ఐ జస్ట్ వాంట్ టు సెలెక్ట్ ఆల్ అకౌంట్స్ ఫ్రమ్ ద అకౌంట్స్ అనమాట, అకౌంట్స్ అనే టేబుల్లో. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది డీలిమిటర్ అనమాట. సో సారీ, డీలిమిటర్ కదా, ఒక స్టోర్ ప్రొసీజర్. సో ఇది స్టోర్ ప్రొసీజర్స్ స్టోర్ అయిపోతాయి అన్నమాట మన డేటాబేస్ లో. సో అండ్ దెన్ నేను దాన్ని కాల్ చేయాలి కాబట్టి కాల్ అని వాడతాం. సో జస్ట్ మనం ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, గెట్ ఆల్ అకౌంట్స్. సో ఓకే, దీన్ని కాల్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఓకే, ఫస్ట్ మనం వీ హ్యావ్ టు స్విచ్. సో వీ హ్యావ్ టు స్విచ్ టు బ్యాంకింగ్ సిస్టమ్. ప్రతిసారి మర్చిపోతున్నాం, ఖచ్చితంగా స్విచ్ అవ్వాలి డేటాబేస్, బికాజ్ వేరే డేటాబేస్లో ఉంటుంది కాబట్టి. ఓకే, బ్యాంకింగ్ సిస్టమ్ బిఏఎన్. ఓకే, బ్యాంక్ సిస్టంలోకి మారిపోయాను. సో ఇప్పుడు నేను ఈ స్టోర్ ప్రొసీజర్స్ అనేది ఇందాక ఎగ్జిక్యూట్ చేశాను, బట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు? ఇందాక నేను ఎగ్జిక్యూట్ చేసింది వేరే డేటాబేస్లో ఉండిపోయింది. సో బట్ ఇప్పుడు ఈ డేటాబేస్లో ఉండాలి కాబట్టి అగైన్ ఎగ్జిక్యూట్ చేసా. ఓకే చూసారా, ఇప్పుడు ఎర్రర్ రాలేదు. ఆల్రెడీ ఉన్నా కానీ ఎర్రర్ రాలా, బికాజ్ ఇందాక దేంట్లో వేరే డేటాబేస్లో స్టోర్ చేసా కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తున్నా. సో కాల్ చేస్తుంటే మనకి డేటా మొత్తం వచ్చేసింది అనమాట. సో అది, సో ఇట్ ఈస్ కాల్డ్ స్టోర్ ప్రొసీజర్స్. లైక్ ఇది ఫంక్షన్,
ఇప్పుడు నువ్వు ఇది ఒక్కటే పెట్టాలంటే అది ఒక్కటే పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో నేను ఇప్పుడు అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేసి అట్ ద సేమ్ టైం సెలెక్ట్ కూడా రాస్తా, అది కూడా చూద్దాం. అండ్ దెన్ ఇన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఫంక్షన్ కదా. సో ఈ మెథడ్ లో మనకి పారామీటర్స్ యూజ్ చేసుకోవచ్చు. పారామీటర్ అంటే ఈ బయట నుంచి నేను ఎక్కడైతే కాల్ చేస్తున్నానో ఇక్కడ నుంచి వాల్యూ ఈ మెథడ్ లోకి నేను ఇవ్వాలి అంటే, ప్రొసీజర్ లోకి ఇవ్వాలి అన్నప్పుడు వాడుకోవాలి. సో ఇక్కడ నుంచి డేటా అనేది అందులో స్టోర్ అవుతుంది. అండ్ ఇందులో నుంచి రిటర్న్ చేయాలంటే ఇక్కడ రిటర్న్ అనేది ఉండదు. సో రిటర్న్ ఉండదు కాబట్టి సేమ్ రిటర్న్ ఎలా వర్క్ అవుతుందో అలానే అవుట్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ అండ్ అవుట్ ఉంటుంది, అవుట్. సో అవుట్ అంటే ఏంటి అంటే అదే వేరియబుల్, సేమ్ వేరియబుల్ మనకి అట్ ఎ టైమ్ సేమ్ టైం లాగా వర్క్ అవుతుంది అండ్ అవుట్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో చూద్దాం అది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఐ విల్ జస్ట్ యూజ్ దిస్ స్ట్రక్చర్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ నాకేం కావాలి, అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. సో అన్ని డీటెయిల్స్ నాకు వద్దు. సో ఐ వాంట్ టు ఆ పర్టికులర్ రికార్డ్, నాకు ఒక్క పర్టికులర్ రికార్డ్ మాత్రమే కావాలి. సో నాకు ఈ 2 అనే రికార్డ్ కావాలి అంటే, సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఐడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ వేరు పెడతాను. అంతే కదా, వేరు పెట్టి అకౌంట్ ఐడి ఈక్వల్ టు 2 అని పెడతా. సో నేను తర్వాత మళ్ళీ see, ఇది ఏంటి అంటే ఇప్పుడు ఒకటే ఉంది. బట్ అలా కాదు, యూజర్ ఇన్పుట్ ఏది ఇచ్చాడో అదే తీసుకోవాలి. సో నేను ఇక్కడ తర్వాత యూజర్ నాకు 5 కావాలంటే మళ్ళీ 5 మార్చానా. సో అలా మార్చలేం కదా. సో యూజర్ ఇన్పుట్ ఎలా ఉందో డైనమికల్ గా నేను తీసుకోవాలి. సో దానికోసమే ఇన్పుట్ తీసుకుంటాను ఇక్కడ. సో ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాను, అకౌంట్ ఐడి. సో ఇదేంటి అంటే వేరియబుల్ నేమ్ అన్నమాట. ఈ వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఇదే ఉండాలని రూల్ లేదు. సో ఎలాగైనా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దాని యొక్క డేటా టైప్ పెట్టాలి. ఓకేనా. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని, సో ఈ వేరియబుల్లో ఉన్న డేటాని ఈ అకౌంట్ ఐడిలోకి సెట్ చేశా. సో ఇప్పుడు ఏమవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ ఐడి. సో ఇప్పుడు నేను దాన్ని కాల్ చేస్తాను. కాల్ గెట్ ఆల్ అకౌంట్స్ బై అకౌంట్ ఐడి. సో ఇక్కడ నేను దీన్ని చేంజ్ చేద్దాం అనమాట నేమ్. బికాజ్ ఎందుకు అంటే ఆల్రెడీ నాకు ఆ స్టోర్ ప్రొసీజర్ అనేది స్టోర్ అయిపోయి ఉంది దాంట్లో. సో మళ్ళీ నేను అదే నేమ్తో క్రియేట్ చేయలేను కదా. సో సేమ్ ఎలాగైతే మెథడ్ ఉంటుందో మనం మెథడ్లో కూడా జావా సేమ్ నేమ్తో మల్టిపుల్ మెథడ్స్ అనేవి క్రియేట్ చేయలేము. సో అందుకు అలానే ఇలా ఇక్కడ కూడా సేమ్ మెథడ్తో నేను మళ్ళీ ఇంకో దాన్ని క్రియేట్ చేయలేను, ఆల్రెడీ అది స్టోర్ అయిపోయి ఉంది. సో అందుకని ఇది ఎలాగైతే వర్క్ అవుతుందో దాన్ని డిఫైన్ చేస్తూ మెథడ్ నేమ్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు నాకేం కావాలి, టూ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో వాడు కావాలి నాకు అనుకుంటున్నా. సో అందుకని అక్కడ నేను 2 ఇచ్చాను. సో ఇది కొంచెం డౌన్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇప్పుడు నేను ఈ స్టోర్ ప్రొసీజర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఈ స్టోర్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే 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 వీ హ్యావ్ టు కాల్ దిస్. ఓకే క్రియేట్, ఇక్కడ చూసుకోండి క్రియేట్ అయిపోయింది. అండ్ దెన్ ఐ వాంట్ టు కాల్ దిస్. సో ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఐడితో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసారు అనమాట. సో నాకు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ కూడా చేయాలి అనుకుంటే ఇక్కడ నేను ఇక్కడ అప్డేట్ క్వరీ రాసుకుంటాను. సో అప్డేట్ అండ్ సెలెక్ట్ అట్ ద సేమ్ టైం రెండు ఒకేసారి జరిగిపోతున్నాయి నాకు. సో అప్పుడు నాకేంటి, వర్క్ అనేది తగ్గుతుంది కదా. సో నేను ఎప్పుడైతే నాకు అప్డేట్ అండ్ సెలెక్ట్ రెండు ఒకేసారి కావాలి అనుకుంటానో ఆ రెండింటిని మళ్ళీ రాసే బదులు ఐ విల్ జస్ట్ కాల్ దిస్ మెథడ్. జస్ట్ అంతే, ఆ మెథడ్ కాల్ చేస్తే నేను అక్కడ నాకు వర్క్ అనేది జరిగిపోతుంది మళ్ళీ సేమ్ రాయకుండా. సో ఇప్పుడు నేను అవుట్ చూస్తా. సో అవుట్ చూస్తే అగైన్ ఐ హావ్ ఇక్కడ అవుట్ ఇది స్పేస్ ఇద్దాం. సో క్లారిటీగా ఉంటుంది. సో నేను మళ్ళీ అదే ఏదైతే ఉంటుందో మనకి ప్రొసీజర్ది, ఆ ప్రొసీజర్ యొక్క సింటాక్స్ని మళ్ళీ తీసుకున్నాను. సో కాపీ పేస్ట్ చేశాను. అండ్ సో ఇక్కడ చూసుకుంటే సేమ్ అనమాట. నువ్వు ఇప్పుడు నాకేం కావాలి అంటే అవుట్. సో ఈ అకౌంట్ ఏదైతే ఉందో నేను ఈ అకౌంట్ డీటెయిల్ ఇస్తా. ఇక్కడ ఏమి ఇస్తాను, ఇన్. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అదే రాయాలా అనేం రూల్ లేదు. స్మాల్ అని రాయచ్చు, క్యాపిటల్ అని రాయచ్చు. బికాస్ MySQL ఈజ్ ఎ కేస్ ఇన్సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ కాదు. సో ఎలాగైనా రాసుకోవచ్చు, మన నో వరీస్. సో అకౌంట్ ఐడి ఇంట్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను అకౌంట్ ఐడి ఇస్తున్నా కదా. సో అకౌంట్ ఐడి ఇచ్చాను, వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అకౌంట్ ఐడి. సో ఇది మనం ఇక్కడ దాకా చూసాం. బట్ నాకేంటి అంటే ఈ అకౌంట్ ఐడి యొక్క బ్యాలెన్స్ అనేది నాకు రిటర్న్ చేయాలి అనుకుంటున్నా. ఓకేనా. సో ఆర్ అదర్వైజ్ ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి నాకు ఒక 1000 రూపీస్ యాడ్ చేసి నాకు రిటర్న్ చేయాలి అనుకో. అప్పుడు నేనేం చేయాలి, రిటర్న్ కావాలి నాకు. సో రిటర్న్ కావాలన్నప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ విల్ యూస్ అవుట్ ఇక్కడ. సో ఇక్కడ కామా పెట్టి అవుట్. సో అవుట్ ఏం చేయాలి, బ్యాలెన్స్. సో ఈ బిఏఎల్ అని పెట్టా కదా. సో ఇది ఒక వేరియబుల్ అనమాట. సో ఈ వేరియబుల్లో నేను స్టోర్ చేస్తాను ఇక్కడ నుంచి వచ్చిన క్వరీలో వచ్చిన డేటాని ఈ
వేరియబుల్లో స్టోర్ చేసి నేను రిటర్న్ చేస్తా. సో దాని యొక్క డేటా టైప్ ఏంటి, ఆల్రెడీ ఏదైతే డేటా టైప్ ఉందో అదే ఇవ్వాలన్నమాట. సో నేను ఇలానే స్టోర్ చేశాను కాబట్టి ఇదివరకు, సో ఇలానే ఇచ్చాను. నో ఇప్పుడు ఏంటి, నాకు సెలెక్ట్ అంతా వద్దు, సో ఓన్లీ బ్యాలెన్సే కావాలి. BALANCE, సో బ్యాలెన్స్ ఇంటూ, సో ఇంటూ పెట్టాలి ఇక్కడ. ఎందుకు అంటే ఈ వేరియబుల్లో సెట్ చేయి, బిఐఎల్ అనే వేరియబుల్లో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చెయ్యి, లైక్ అసైన్ చేయని చెప్తున్నాను అంతే, జస్ట్ దట్స్ ఇట్. సో కాల్ చేయాలి కదా. గెట్ ఆల్, గెట్ ఆల్ అకౌంట్స్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గెట్ బ్యాలెన్స్, బ్యాలెన్స్, సో BALANCE బ్యాలెన్స్ బై ఐడి. ఓకేనా. సో గెట్ బ్యాలెన్స్ బై ఐడి. సో ఇప్పుడు ఇదే నేమ్ ఇక్కడ నేను రాస్తాను మళ్ళీ, బ్యాలెన్స్ బై ఐడి. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే నేను దీంట్లో మళ్ళీ నేను వాల్యూస్ ఇవ్వాలి. సో ఇన్కి వాల్యూ ఇవ్వాలి అండ్ అవుట్కి వాల్యూ తీసుకోవాలి. సో ఇన్కి వాల్యూ ఇచ్చేస్తాను. సో నాకేంటి 2 కదా, సో 2 యొక్క బ్యాలెన్స్ నాకు కావాలి. సో 2 అండ్ దెన్ నేను వాల్యూ తీసుకోవాలి. సో @ పెట్టాలి. పెట్టి బిఏఎల్ అని పెడతా. సో ఇదేంటి అంటే ఈ @BAL అని పెట్టినప్పుడు ఇది అవుట్ క్వరీ అని దానికి చెప్తున్నా నేను. సో ఇది అవుట్ క్వరీ, ఏదైతే అవుట్లో వాల్యూ ఉందో ఆ వాల్యూ బిఏఎల్లో ఉందో అది ఇక్కడికి పెట్టు. దీంట్లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి దీనికి అసైన్ చెయ్యి అని చెప్తున్నా నేను అంతే. సో ఈ నేమ్ కూడా ఇంతే ఉండాలని రూల్ ఏం లేదు, ఏదైనా వాడుకోవచ్చు మనం. సో ఇప్పుడు నేను ఏం కావాలి నాకు, సో ఈ బ్యాలెన్స్ ప్లస్ 1000 యాడ్ చేయాలని చెప్పా కదా, సో 1000 యాడ్ చేస్తాను నార్మల్. అండ్ దెన్ సో ఇప్పుడు ఈ బిఏఎల్లో ఈ వేరియబుల్లో ఉన్న డేటాను చూడాలంటే నార్మల్గా మనం సెలెక్ట్ వాడతాం కదా. సో సెలెక్ట్ @BAL అని పెట్టాను అంటే ఆ బిఏఎల్లో ఉన్న వాల్యూ అనేది వస్తుంది. ఫస్ట్ నేను ఇది ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, మనకి పాత ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయింది. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఓకే ఇక్కడ నుంచి కదా, సారీ ఇక్కడ నుంచి. ఓకే, వై ఇట్ ఈస్ కాలింగ్ ఓల్డ్ వన్. ఓకే, క్రియేట్ అయిపోయింది మనకి. అండ్ దెన్ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఓకే, అది కూడా కాల్ అయిపోయింది. కాల్ అయింది కానీ మనకి ఏం సెలెక్ట్ రాలేదు. ఎందుకు సెలెక్ట్ రాలేదంటే ఇక్కడ నేను సెలెక్ట్ వాడాను, బట్ నేను అది ఎందులో పెట్టేశానంటే అది ఆల్రెడీ బిఏఎల్ అనే వేరియబుల్లో పెట్టేశాను. సో నాకు ఏం వాల్యూ రాలేదు, రిటర్న్ అవ్వాల. సో ఇది నేను ఎప్పుడైతే ఆ వేరియబుల్ని కాల్ చేస్తానో, ఎలా కాల్ చేశాను, సెలెక్ట్ @BAL అని అలా కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ వాల్యూ అనేది నాకు రిటర్న్ అవుతుంది. చూసుకుంటే ఆ బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి ఒక 1000 రూపీస్ యాడ్ అయ్యి నాకు రిటర్న్ అయింది అనమాట. సో అది బిఏఎల్ అంటే. నౌ ఇప్పుడు అవుట్. సో అవుట్ అంటే ఏంటి అంటే అది సేమ్ ఇన్పుట్ లాగా వర్క్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే, సో బ్యాంక్ డిసైడ్ అయింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి అని. సో ప్రతి ఒక్కరికి ఒక 1000 రూపీస్ యాడ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను నేను. సో డిసైడ్ అయినప్పుడు ఆ యాడ్ చేసి ఆ బ్యాలెన్స్ని రిటర్న్ చేయాలి కూడా. సో ఓకేనా. సో అలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ ఫస్ట్ యూజ్ ది స్ట్రక్చర్. సో కాపీ, సో నేను ఇక్కడ పేస్ట్ చేశాను. నౌ ఇప్పుడు ఏంటి, గెట్ అకౌంట్స్ బై యాడింగ్ అమౌంట్. ఓకే. సో ఇన్ తీసుకుంటున్నాను. సో ఏం తీసుకుంటాను అంటే ఐ విల్ టేక్ యాజ్ ఎ అకౌంట్ ఐడి. సో ఒక పర్టికులర్ అకౌంట్ని తీసుకుంటున్నాను. సో తీసుకుంటాను, అకౌంట్ ఐడి. ఓకే. సో ఇంటీజర్, సో అండ్ అవుట్. సో అవుట్ తీసుకుంటున్నాను. అవుట్ ఏం తీసుకుంటానంటే బ్యాలెన్స్ తీసుకుంటా. సో వాడి యొక్క బ్యాలెన్స్ కూడా ఇన్పుట్ లాగా ఇస్తున్నా. ఓకేనా, అర్థమైందా. ఇస్తుంటే వాడు ఎప్పుడు ఏమవ్వాలి, ఆ అకౌంట్ ఆ బ్యాలెన్స్ బట్టి ఆ బ్యాలెన్స్ని యాడ్ అయ్యి అప్డేట్ అయ్యి నాకు రిటర్న్ అవ్వాలి. ఓకేనా, దట్స్ ఇట్. సో బ్యాలెన్స్ డెసిమల్ ఆఫ్ 10,2 అని ఇచ్చాను. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ ఫస్ట్ అప్డేట్. అప్డేట్ ఓకే, దేన్ని అప్డేట్ చేస్తున్నాను, అకౌంట్స్. ఓకే, సెట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు
బ్యాలెన్స్ ఎంత ఉందో ప్రెసెంట్ బ్యాలెన్స్ ప్లస్ బిఏఎల్. సో ఇక్కడ ఏదైతే ఇన్పుట్ లా, ఇది ఇన్పుట్ లాగా కూడా వర్క్ అవుతుంది కదా. సో దాని ఇన్పుట్ లాగా నేను ఇక్కడ వాడుకున్నా ఈ క్వరీలో చూసుకుంటే ఆ బిఏఎల్ నేను ఇన్పుట్ లాగా వాడుకున్నా. ఎందుకు? ఈ బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఏదైతే నేను అమౌంట్ ని ఇస్తానో ఆ అమౌంట్ ని యాడ్ చేయాలి. అండ్ దెన్ అదే అట్ ద సేమ్ టైం ఇదే బ్యాలెన్స్ లో దాన్ని అప్డేట్ చేసి నాకు రిటర్న్ చేయాలి. సో దట్స్ ద క్వరీ అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఇన్ లాగా వాడుకున్నా దాన్ని. సో సెట్ బ్యాలెన్స్ వేర్, సో నాకు అకౌంట్ ఐడి కావాలి కదా, ఎవరికి సెట్ చేయాలని. సో ఆ అకౌంట్ ఐడి కోసం ఇక్కడ అకౌంట్ ఐడి, ఇక్కడ ఇన్ ఏది తీసుకున్నానో ఆ ఇన్ని ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను అనమాట. దట్స్ ఇట్. సో ఇంకో క్వరీ కూడా రాస్తున్నా. సో సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేస్తున్నా? బ్యాలెన్స్ ఇంటూ. సో దేంట్లో పెడుతున్నా? అగైన్ ఈ బిఏఎల్ ని ఇన్పుట్ లా తీసుకున్నాను ఇక్కడ ఈ క్వరీలో. ఇక్కడ దాన్నే అవుట్పుట్ లాగా ఇస్తున్నా. ఇంటూ అంటే అవుట్పుట్ కదా, అవుట్పుట్ కాబట్టి సో లైక్ రిటర్న్ కాబట్టి దాన్ని రిటర్న్ చేస్తున్నా బ్యాలెన్స్ ని. సో దీంట్లో ఉన్న బ్యాలెన్స్ ని దీంట్లో పెట్టాను. ఫ్రమ్ అకౌంట్స్ వేర్, సో వేర్ కమాండ్ వాడి అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ ఏ అకౌంట్ ఐడి తీసుకున్నానో ఇన్పుట్ లాగా, సో అదే అకౌంట్ ఐడి ఇక్కడ కూడా పెడుతున్నా. ఎందుకంటే సేమ్ ఉన్న వాడి రికార్డే కావాలి కాబట్టి నాకు. సో దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది ఇక్కడ చూసుకుంటే మనకి క్రియేట్ అయిపోయింది ప్రొసీజర్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా కాల్ చేస్తాం అనేది మెయిన్ మనకి. సో కాల్ కాదు, ఫస్ట్ నేనేం చేస్తాను అంటే వాల్యూని సెట్ చేయాలి. సో ఎట్ ద రేట్, సో సెట్ ఎట్ ద రేట్, సో దేన్ని సెట్ చేస్తున్నాను? బ్యాలెన్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇన్ అవుట్ కదా, సో నేను బ్యాలెన్స్ సెట్ చేయాలి ఫస్ట్. సో బ్యాలెన్స్ ఎంత అనుకుంటున్నాను? సో 1000 రూపీస్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేనేంటి, ఇది స్టాటిక్ గా ఇచ్చిన వాల్యూ బ్యాలెన్స్ ప్లస్ 1000 అనేది. సో ఇక్కడ నేను డైనమిక్ గా ఇస్తున్నా బ్యాలెన్స్ అనేది. ఓకేనా? అర్థమైందా? యూ గాట్ ఇట్, ఐ థింక్ యూ గాట్ ఇట్. సో ఈ బ్యాలెన్స్ ని డైనమిక్ గా ఇస్తాను. అప్పుడు ఈ బిఏఎల్ అనే దాంట్లో ఈ 1000 అనేది సెట్ అయిపోతుంది. నౌ ఐఎమ్ కాలింగ్, సో దీన్ని ఏదైతే ఉందో దీన్ని కాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో కాల్, సో ఇంకా నార్మలే అనమాట. అకౌంట్ ఐడి, సో అకౌంట్ ఐడి 2 తీసుకుంటున్నాను. సో అండ్ 2 తీసుకొని దాన్ని ఐఎమ్ యూజింగ్ లైక్ ఇన్ అట్ ద రేట్ బిఏఎల్. సో అవుట్పుట్ని తీసుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ సెలెక్ట్, సో సెలెక్ట్ చేయాలి కదా. సో టు రిటర్న్ ద వాల్యూ, సో లైక్ సీయింగ్ ద వాల్యూ అంతే, జస్ట్ టు సీ ద వాల్యూ. సో ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను. నో దీన్ని సెట్ చేస్తున్నా వాల్యూని. సో బిఏఎల్లో 1000 అనేది సెట్ అయిపోయింది. అండ్ దెన్ కాల్ చేస్తున్నా స్టోర్డ్ ప్రొసీజర్ని. సో కాల్ అయిపోయింది. సో ఓకే, ఓకే దెన్ దీన్ని కాల్ చేస్తున్నాం బిఏఎల్. సో బిఏఎల్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? 76,000 అనేది రిటర్న్ అయిపోయింది. సో ఏదైతే ప్లస్ 1000 యాడ్ అయిపోయి అప్పుడు రిటర్న్ అయింది అనమాట. సో ఇవి స్టోర్ ప్రొసీజర్స్ అంటే సింపుల్. ఇన్ అవుటే కొంచెం లైక్ ఎలాగంటే మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ ఒకసారి చూసాము అంటే అది కూడా సింపులే, ఏం లేదు. జస్ట్ ఏదైతే మనం మెథడ్స్ రాస్తామో జావాలో అలానే ఉంటాయి, కొన్ని టర్మ్స్ మారుతాయి అంతే. ఇక్కడ ఎలాగంటే సింపుల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇఫ్ యూ వాంట్ ఎనీ క్వరీస్ ఆన్ దిస్ in this topic, you can comment down in the comment section. So like send you in the Instagram page. So thank you.